హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? అండ్ వెల్కమ్ టు మై ఛానల్ మై వెర్షన్. ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామో తెలుసా? యునెస్కో వరల్డ్ హెరిటేజ్ గా గుర్తించిన ఒక టెంపుల్ చూస్తున్నారు కదా, ఎంత పెద్దగా ఉందో. అసలు చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోలేదు. నేను వెళ్ళిన ఈవినింగ్ కూడా చాలా బాగుంది. మీరు చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. ఇదైతే అవుటర్ స్ట్రక్చర్. పదండి మనం నడుచుకుంటూ టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ ఇంకొక విశిష్టత ఏంటంటే మ్యూజికల్ స్టెప్స్. ఇక్కడ ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే ఇక్కడ మైక్రో కార్వింగ్స్ ఉన్నాయి. ఏవైతే మనకి శిల్పాలు పెద్ద సైజులో చెక్తారో ఇక్కడ అవే శిల్పాలని చాలా చిన్న చిన్న సైజెస్ లో గోడల మీద చెక్కి ఉంటారు. ఈ టెంపుల్ బయట ఏదైతే గార్డెన్ ఉందో, అబ్బా అద్భుతం. అసలు ఇంత మంచిగా మెయింటైన్ చేస్తారని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కూడా. టెంపుల్ బయట అది ఇంత పెద్ద గార్డెన్ ఉండడం నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. సూపర్గా ఉంది గార్డెన్ అయితే. పదండి మనం గుడి లోపలికి వెళ్ళిపోదాం. ఇలా గుడి ఎంట్రన్స్ లోనే మనకి నంది ఎంత అద్భుతంగా దర్శనం ఇచ్చారో చూసారా. నంది పక్కన ఏదైతే మీకు గ్రిల్ తో కనిపిస్తుందో వాడవే మ్యూజికల్ స్టెప్స్ అనమాట. మ్యూజికల్ పిల్లర్స్ లాగా ఇక్కడ మ్యూజికల్ స్టెప్స్ అనేది మనకి దర్శనం ఇస్తాయి. మీరు ఏదైతే ఈ మెట్లు చూస్తున్నారో ఈ మెట్లు అదుక్కున్న ఉన్న మండపాన్నే బలిపీఠం అంటారు. ఈ మెట్లు బలిపీఠానికి దారిగా ఉపయోగించేవారు. ఇప్పుడైతే దీన్ని మొత్తం మూసివేశారు జాలీతో. ఎందుకంటే అందరూ ఎక్కి ఆ శబ్దాన్ని వినడానికి చాలా ఉత్సాహం చూపిస్తారు కదా, అలా ఎక్కుతూ వాటిని పాడు చేశారు. కొందరైతే రాళ్ళేసి దాని మీద ఇంకా రాళ్ళు అయితే కనిపిస్తున్నాయి. ఆ బలిపీఠానికి వెనక వైపున మనకి నందీశ్వరుడు ఉంటాడు. చూస్తున్నారు కదా ఇక్కడ నంది ఎంత అద్భుతంగా ఉందో. అబ్బా. నేను ఆలయానికి వెళ్ళేటప్పటికి సాయంత్రం 6 గంటలు అయ్యింది. అందువల్ల కొంచెం చీకటి అవ్వచ్చు, కొంచెం లైటింగ్ అయితే అడ్జస్ట్ అవ్వండి. పదండి గుడి లోపలికి ఎంటర్ అయిపోతాం. గుడి లోపలికి ఎంటర్ అవుతూనే మనకి పెద్ద ధ్వజస్తంభం అనేది కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, గుడి మీకు చేత్తో అలా తాకుతుంటే ఖచ్చితంగా మీరు ఫీల్ అవ్వగలుగుతారు గుడిని. ఇది ఇప్పుడు గుడి కాదు, ఎప్పటిదో అని చెప్పేసి. అసలు రాజరాజ చోళులు కట్టిన గుడుల్లో ఇదొక మహా అద్భుతం అని చెప్పుకోవాలి. ఐరావతం అంటే తెలుపు రంగులో ఉన్న ఏనుగు, ఏదైతే మన ఇంద్రుడి వాహనం ఉంటుంది కదా, దాన్ని ఐరావతం అంటారు. అదే ఏదైతే ఐరావతేశ్వరుడు ఇక్కడ తపస్సు చేసి శివుణ్ణి సైతం ప్రాప్తించుకున్నాడు అని చెప్పేసి ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. అందుకే ఇక్కడ గుడి పేరు ఐరావతేశ్వర ఆలయం అని చెప్పేసి వచ్చింది. ఇక్కడ ఏదైతే మెట్ల మార్గం ఉందో మెట్ల మార్గానికి ఒకవైపు ఏనుగు, ఇంకో వైపుకి ఎద్దు అసలు అద్భుతంగా చెక్కారనమాట. మనకి ఇక్కడ నార్మల్ విగ్రహాలే కాకుండా ఆప్టికల్ ఇల్యూజన్ విగ్రహాలు కూడా మనకి ఇక్కడ దర్శనం ఇస్తాయి. మీరు చూసుకోవచ్చు. ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ చూడని విధంగా ఇక్కడ అలాంటి విగ్రహాలు మనకి దర్శనం అనేవి ఇస్తాయి. ఇక్కడ స్తంభాల మీద విగ్రహాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. నాకు తెలిసి ఇవి అప్పటి చరిత్ర ఇలా చెక్కారేమో అని ఫీల్ వస్తుంది. మనకి స్తంభాల మీదే కాకుండా పైన ఏదైతే సీలింగ్ లో కూడా విగ్రహాలు చెక్కడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత అద్భుతంగా. మనకి ఇప్పుడైతే ఏవైతే సిమెంట్తో చేస్తున్నారేమో కానీ ఏకంగా చెక్కేసి ఉన్నారు పైన సీలింగ్లో కూడా. అలా వెళ్తూ ఉంటే మనం లోపల గుడికి వెళ్తాం. చాలా స్తంభాలు అయితే ఉన్నాయి. దాదాపుగా ఇది ఒక 1000 స్తంభాలే మనకి ఎలా వరంగల్లో ఉంటుందో అలా కాకుండా ఈ స్తంభాలన్నీ సపరేట్గా ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఒక్క విగ్రహం అయితే చేత్తోనే చెక్కారు. ఎలాంటి మిషనరీ కూడా యూజ్ చేయలేదు. మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇలా వెళ్తూ ఉంటే మనకి ఏదైతే ఎదురుగా కనిపిస్తుందో అది మెయిన్ గర్భాలయం అనమాట. గర్భాలయానికి ఎదురుగా ఇలా మనకి విగ్రహాలు ఉన్నాయి. వీళ్ళని ఏమంటారో నాకు తెలీదు. నార్మల్గా మనకి వెంకటేశ్వర స్వామి దగ్గర అయితే జయ విజయులు ఉంటారు. వీళ్ళని ఏమంటారో నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. ఎస్, చూస్తున్నారు కదా. మనకి ఏదైతే మెయిన్ గర్భాలయం ఉందో దానికి ఎదురుగా కూడా ఒక నందీశ్వరుడు అనేవారు మనకు దర్శనం ఇస్తాడు. చూస్తున్నారు కదా, అదే మెయిన్ శివలింగం అనమాట. ఏదో సీక్రెట్గా తీసాను.
ఓకే, మనకి సక్సెస్ఫుల్గా దర్శనం అయితే అయిపోయింది. ఇక మనం గుడిని ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. మీకు ఏదైతే ఆప్టికల్ ఇల్యూషన్ విగ్రహాలు అని చెప్పానో ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా. అసలు మామూలుగా లేవు ఈ విగ్రహాలు మాత్రం. చూడడానికి నాకే ఒక్క నిమిషం పట్టింది ఏది ఏంటా అని కనుక్కోవడానికి. చూస్తున్నారు కదా, ఒక సింహం ఇంకొక దీన్ని తింటున్న ఆ విగ్రహం చెక్కారనమాట ఇక్కడ. వావ్, ఇక్కడ మినియేచర్ చిన్న చిన్న విగ్రహాలు కూడా చాలా అద్భుతంగా, అప్పుడు ఎలాంటి టెక్నాలజీ లేని టైంలో కూడా చేతులతో చెక్కడం అనేది ఒక మహా అద్భుతం అని చెప్పుకోవాలి. పదండి, ఇక్కడ మనం కూడా ఈ పైన ఏముంది అని చూద్దామని చెప్పేసి అలా వెళ్ళాను అనమాట. కానీ లెఫ్ట్ సైడ్ అయితే ఒక గుడి, మనం నడుస్తుంటే వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ ఒక గుడి ఉంది కదా, ఆ గుడి అవతల వైపు ఒక చిన్న దారి ఏదో కనిపించింది అనమాట. నాకు అక్కడైతే భయ్యా అసలు చాలా భయం వేసింది. ఎందుకు బాబు మనకెందుకు ఎక్స్ట్రా యూఈ యాక్టివిటీస్ అని చెప్పేసి మనం మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఒక నుయ్యి కూడా కనబడింది అనమాట. అక్కడ నుయ్యి ఏదైతే ఉందో అప్పట్లో యూజ్ చేసేవారు అనుకుంటా, ఇప్పుడైతే మూసి ఉంచారు ఆ నూతిని. ఇక్కడ కార్వింగ్స్ చూడాలి, అసలు చూడాలంటే 2 కళ్ళు సరిపోవు. కాకపోతే ఇవి చాలా పాత అవడం వల్ల చాలా అరిగిపోయిన ఫీలింగ్ అయితే ఉన్నాయి మనకి. కానీ చూడండి, చిన్న 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 చాలా మినియేచర్ కార్వింగ్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి. చిన్న చిన్న విగ్రహాలు అసలు అద్భుతంగా చెక్కారు. అసలు చెప్పాలంటేనే మాటలు సరిపోవట్లేదు, మాటలు రావట్లేదు, అంత అద్భుతంగా చెక్కారు. అంటే ఏవైతే కళా విన్యాసాలు, డాన్సెస్ కానీ, మన సింహాలు కానీ, ఇవన్నీ చూస్తున్నారు కదా. ఇదైతే ధ్వజస్తంభం అనమాట, ఏదైతే మనం ఎంట్రన్స్ లో చూసాం కదా, ఇది ధ్వజస్తంభం. ఓకే ఓకే, ఇది జరిగింది. పదండి, ఒక రౌండ్ నంది చుట్టూ వేసుకొని మనం బయటికి వెళ్ళిపోతాం. ఈరోజు నా వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ దిస్ ఈజ్ శేఖర్ రెడ్డి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇలాగే మీ ప్రేమను నాకు అందిస్తూ ఉండండి. నా వీడియోస్ అన్నీ క్లియర్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్, టాటా, సైనింగ్ ఆఫ్, శేఖర్ రెడ్డి. கிட்ட போனா